ఇప్పుడు మనం మన భాగానికి వద్దాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక. నేను ఉదయకాల సమయంలో ఒక మాట అన్నాను, యేసులో ఆనందింతును అని పాట పాడుతున్నాం. చాలాసార్లు మనం కూడా ప్రభువులో ఆనందించాలని పాట పాడుతున్నాం. అయితే ఆనందించడానికి తృప్తికి మధ్యలో చాలా సంబంధం ఉంది. ఆనందం ఎప్పుడు వస్తుంది? జీవితంలో సంతృప్తి ఉన్నప్పుడు, తృప్తి ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. తృప్తి లేదనుకోండి, ఆనందం ఉండదు. ఇంకా ఏదో తెలియనటువంటి వెలితి, తెలియనటువంటి బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో నిజంగా యేసులో మనం ఆనందిస్తున్నామంటే, అంటే మీ వ్యక్తిగత జీవితాల్లో మనం తృప్తిగా ఉన్నామంటే అది దేవునిలో మనకున్నటువంటి ఆనందాన్ని చూపిస్తూ ఉంటుంది. సో మీరు తృప్తిగా ఉంటే ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా లేరు అనుకోండి, నేనేమన్నా చెప్పండి, ఏమని చెప్పను నేను? అన్నా మీకు తృప్తి లేదు అని అంటా నేను. ఎందుకంటే దేవునిలో తృప్తి, దేవునిలో సంతోషం, ఇవి రెండు కూడా కలిసి వెళ్తాయి. ప్రభువులో ఉన్నటువంటి తృప్తి, ప్రభువులో ఉన్నటువంటి సంతోషం, ఈ రెండు కూడా ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి. కాబట్టి మీకు తృప్తి కలిగేంత వరకు కూడా తృప్తి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవాళ కాదు, వచ్చే వీక్ కూడా ప్రభు చిత్తమైతే కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా ఇంకా తృప్తి మీదే. కాబట్టి ఈ తృప్తి వెంటనే మనం వదిలిపెట్టదు. లేదంటే అసంతృప్తికి వెళ్తారుగా మీరు. కాబట్టి మీరు అసంతృప్తికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కాబట్టి తృప్తి గురించి మాట్లాడతాను. మా పిల్లలు ఇంకా ఎవరు సౌండ్స్ చేయొద్దమ్మా. రైట్, పిల్లలు చక్కగా కూర్చోండి. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. పోయిన వారంలో మనం తృప్తి గురించి మాట్లాడుతూ వచ్చాం. నిజానికి ఈ లోకంలో చాలా ఇజమ్స్ ఉన్నాయి. కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, కోర్స్ హిందూయిజం కానీ ఇస్లాం కానీ ఇవన్నీ కూడా రిలీజియస్ ఇజమ్స్ అంటారు వాటిల్ని. కానీ సోషలిజం కానీ కమ్యూనిజం కానీ అవి ఫిలసాఫికల్ ఇజమ్స్, అంటే తత్వానికి సంబంధించినటువంటి, లేదంటే ఒక నమ్మకానికి సంబంధించినటువంటి ఇజమ్స్. సోషలిజం ఏముంటుందంటే అందరూ కూడా ఒకే లెవెల్లో ఉండాలి అని అంటారు సోషలిజం. అంటే ధనికుడు ఉండకూడదు, పేదవాడు ఉండకూడదు, అందరి దగ్గర కూడా సమానంగా ఉండాలి. అది సోషలిజం. కమ్యూనిజం ఏముంటుందంటే నీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ నువ్వు బికారిలాగా జీవించాలి. సో నువ్వు ఎంత బికారిగా నువ్వు జీవిస్తే నువ్వు అంత ఔన్నత్యం కలిగినటువంటి వాడవి అని కమ్యూనిజం అంటుంది. సోషలిజం ఏమంటుంది? ధనికుడు లేదంటే పేదవాడు అనేటువంటి భేదం ఉండకూడదు, అందరూ కూడా ఒకే రకమైనటువంటి సోషల్ స్టేటస్ కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఈ ఇజమ్స్లో నిజానికి సత్యము లేదు. దేవుని వాక్యం దాన్ని భిన్నంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అందరూ ఒకేలాగా ఉండాలి అని ఎప్పుడు అనదు. ఆ మాటకు వస్తే దేవుడు అందరినీ ఒకేలాగా సృష్టించాడా? నో, హీ మేడ్ ఎవ్రీబడి డిఫరెంట్. అందరినీ కూడా దేవుడు భిన్నంగా సృష్టించాడు. ప్రతి వ్యక్తి కూడా తన పర్సనాలిటీ డిఫరెంట్, తన ఆలోచనలు డిఫరెంట్, తన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. అందరూ కూడా భిన్నత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండాలంటే ఇదేం క్లోనింగ్ కాదు, అందరూ ఒకేలాగా ఉండటానికి. నో, దట్స్ నాట్ వాట్ ద బైబిల్ టీచెస్. దేవుని వాక్యం అది ఎప్పుడు అందం. అలానే దేవుడు నీకు ధనం ఇచ్చినా, దేవుడు నీకు సౌకర్యం ఇచ్చినా నువ్వు భేదవాళ్ళలాగా ఉండాలి. అది కూడా దేవుని వాక్యం అందం. దేవుని వాక్యం అనేటువంటిది ఏంటంటే నిన్ను దేవుడు వ్యక్తిగతంగా ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో సంతోషించు. మీకు అర్థమవుతుందా? దిస్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ. దేవుని వాక్యం చెప్పేటువంటిది అది డిఫరెంట్ ఇజం. అది ఇట్ ఈస్ నాట్ కమ్యూనిజం ఆర్ ఇట్స్ నాట్ సోషలిజం. దేవుని వాక్యం ఏముంటుందంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. మీరు గమనించారా? యేసుప్రభు వారు తలాంతులు గుర్చేట ఉపమానం చెప్పినప్పుడు యేసుప్రభు వారు అందరికీ ఒకే రకమైన తలాంతులు ఇచ్చాడా? డిఫరెంట్ తలాంతులు ఇచ్చాడా? ఒకనికేమో దేవుడు 5 ఇచ్చాడు, ఒకనికేమో దేవుడు 2 ఇచ్చాడు, ఒకనికేమో దేవుడు 1 ఇచ్చాడు.
దాని అర్థం ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే లైన్ ఆఫ్ థాట్లో ఒకేలాగా దేవుడు సృష్టించలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో సమస్య రావటానికి అదే కారణం. దేవుడేమో నువ్వు డిఫరెంట్, ఆ సహోదరు డిఫరెంట్ అంటుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ సహోదరుతో కంపేర్ చేసుకొని నేను అట్లాగా ఉండాలి. మీకు అర్థమవుతుందా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? యూ వాంట్ టు బీ లైక్ సంబడి ఎల్స్, యూ డోంట్ వాంట్ టు బీ యాజ్ హూ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. దేవుడు నిన్ను ఎట్లాగా సృష్టించాడో, దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో, దేవుడు నీకు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచాడో, ఆ పరిస్థితుల్లో సంతోషించకుండా, ఆ పరిస్థితుల్లో ఆనందించకుండా మనం ఏం చేస్తున్నాం? ఇంకొకలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు అక్కడే వస్తున్నాయి. దయచేసి గమనించండి. ద ప్రాబ్లం ఆల్వేస్ కమ్స్ వెన్ వీ కంపేర్ విత్ అదర్స్. దేవుని వాక్యం ఏమిటిందంటే నువ్వు వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వులాగా ఉండు. అతనిలాగా ఉంటాడు, అతని లెక్క అతనిది, అతని జీవితం అతనిది, నీ జీవితం నీది, నీ లెక్క నీది. దట్స్ ఆల్. నిజానికి ఈ ఫిలాసఫీ గనక మన జీవితాల్లోకి గనక మనం దానికి అన్వయించుకుంటే, అప్లై చేసుకుంటే జీవితంలో సగం సమస్యలు పోతాయమ్మా. దట్స్ ఆల్. ప్రధానంగా మన జీవితాల్లో అసంతృప్తి కలగటానికి కానీ, లేదంటే జీవితాన్ని మనం సంతోషంగా అనుభవించడానికి కానీ అనుభవించలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీ డోంట్ వాంట్ టు బీ యాజ్ వీఆర్. నేనులాగా ఉంటా నాకు ఇష్టం లేదు. నన్ను చూసుకున్నప్పుడు నాలో నాకు వెలితి కనబడుతుంది. నేను ఎదుటివాడిని చూసినప్పుడు వాడు నాకంటే గొప్పగా కనబడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నేనులాగా ఉంటాం నాకు ఇష్టం లేదు, నేను వానిలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనలో ప్రారంభమై మన జీవితాల్లో సంతోషాన్ని, తృప్తిని తీసివేస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో చెప్పినటువంటి సిద్ధాంతం, ఇట్ ఈస్ నాట్ సోషలిజం ఆర్ ఇట్ ఈస్ నాట్ కమ్యూనిజం. అందరూ ఒకే బాణిలో ఉండాలి అని ఎప్పుడు దేవుని వాక్యం చెప్పదు. అట్ ద సేమ్ టైం నీ కలిగిన దాన్ని నువ్వు లేనట్టు బతకాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతోషించు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానితో నువ్వు తృప్తిగా ఉండు. అది కాకుండా మనం ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో మనము ప్రాబ్లమ్స్లో మనం ఇరుక్కోవటానికి ఆస్కారం ఉంటుంది. డిస్కంటెంట్మెంట్ ఇన్ ప్రాస్పెరిటీ. ధనవంతుడు కావాలనేటువంటి ఆకాంక్ష ఎందుకు ఒక వ్యక్తిలో ఉంటుంది? వై వీ వాంట్ టు బి రిచ్. ఏమా, దేవుడికి ఇచ్చినటువంటి ఉద్యోగంతో కానీ, దేవుడికి ఇచ్చినటువంటి స్థితితో కానీ ఎందుకు సంతృప్తి కలిగేలాగా ఉండలేకపోతున్నాం? మనలో అంతర్లీనంగా ఒక కోరిక చిన్ననాటి నుండి ఉంది. ఏంటా కోరిక? నేను ధనవంతుడను కావాలి. ధనము కలిగి ఉండటం పాపం కాదు, కానీ ధనము యొక్క ఆశ కలిగి ఉండటం పాపం దేవుని వాక్యం చెప్తుంది. ద లవ్ ఆఫ్ ద మనీ ఈజ్ సిన్. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో సంతృప్తి చెందకుండా నా స్థితి ఇంకా ఎదగాలి, ఇంకా నేనేదో అయిపోవాలి అనుకోవటం అనేటువంటిది మన జీవితాల్లో కాంపిటీషన్కి దారితీస్తుంది. వై ఆర్ వై నాట్ సాటిస్ఫైడ్ వేర్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ అస్? దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఎందుకు మనం అంటే దాని అర్థం, పాస్టర్ గారు నేను చదువుకోవద్దా, నేను మంచి ఉద్యోగం, దాని గురించి నేను మాట్లాడతాను. నువ్వు చక్కగా చదువుకో, దేవుడిస్తే మంచి ఉద్యోగం, దేవుడిస్తే మంచి శాలరీ, అంతేగాని మంచి ఉద్యోగం కోసం, మంచి శాలరీ కోసం నీ జీవితాల్లో తాపత్రయపడి చివరికి దేవుని దూరం చేసుకోమాక. నేను ఒక సంగతి చెప్పనా? ఎవరైతే తమ జీవితాల్లో దేవుణ్ణి పక్కన పెట్టి కెరీర్ ఓరియంటెడ్గానో లేదంటే జాబ్ ఓరియంటెడ్గానో వాళ్ళు తయారవుతారో వాళ్ళ ద్వారా దేవుడేం పనిచేయడు.
ఎందుకు? వాళ్ళకి ఎంతసేపటికి ఫోకస్ నేను కెరీర్లో ఎక్సెల్ కావాలి, నేను జాబులో ఎక్సెల్ కావాలి, నాకు డబ్బు బాగా రావాలి, నేను ధనవంతుడు. వీటన్నిటి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎవరు పక్క వెళ్ళిపోయారు? నువ్వు కెరీర్లో ఎక్సెల్ కావాలంటున్నావు, మంచిదే, ఏదో డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఇవ్వకుండా నువ్వు దానికోసమే నువ్వు తాపత్రయపడి నీ జీవితాన్ని అంతా ఖర్చు పెట్టావనుకోమా. లెట్ మీ టెల్ యూ, యు మే ఎక్సెల్ ఇన్ యువర్ కెరియర్ బట్ యు విల్ నాట్ ఎక్సెల్ ఇన్ గాడ్. నిజమే, నీ కెరీర్లో నువ్వు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు, కానీ నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నావా? దేవుని పక్కన పెట్టేశావా? నువ్వు ధనవంతుడు కావాలన్నటువంటి కోరిక దేవుణ్ణి పక్కన పెట్టేటైతే ఆ కోరిక తీసిపడేయండి. నువ్వు కెరీర్లో ఎక్సెల్ కావటం అనేటువంటిది దేవుని నుండి నేను దూరం చేస్తుంటే కెరీర్ తీసిపడేయండి. ఎందుకో తెలుసా? కెరీర్ కంటే దేవుడు గొప్పవాడు, ధనము కంటే దేవుడు గొప్పవాడు, స్టేటస్ కంటే దేవుడు గొప్పవాడు. దేవుడు ఇస్తే ప్రైజ్ లార్డ్. దేవుడు ఇవ్వని దానికోసం ఆరాటపడొద్దు, దేవుడు ఇవ్వని దానికోసం పరితపించొద్దు. మన జీవితంలో మన ఫోకస్ ఏంటంటే దేవునిలో నువ్వు ఆనందించడం. నీ ఫోకస్ నా ఫోకస్ కావాలి, దట్స్ ఆల్. అలాంగ్ ద లైన్ గనక దేవుడు కలిపాడు అనుకోండి, సపోజ్ గాడ్ గివ్స్ ఎ గుడ్ కెరియర్, ప్రైజ్ ద లార్డ్. అంతేగాని కెరీర్ కోసం బతకాల్సిన అవసరం లేదు. అలాంగ్ ద వే దేవుడు డబ్బు ఇచ్చాడు అనుకో, ప్రైజ్ ద లార్డ్. అంతేగాని డబ్బు కోసం బతకమాక. మన మెయిన్ ఫోకస్ డబ్బు సంపాదించడం కాదు, మన మెయిన్ ఫోకస్ కెరీర్లో ఎక్సెల్ కావటం కాదు, మన మెయిన్ ఫోకస్ దేవునిలో ఆనందించటం. ఆ దేవుళ్ళో ఆనందించేటువంటి క్రమంలో ప్రభు గనక మిగతా విషయాల్ని యాడ్ చేస్తే సంతోషంగా ప్రభువులో ఆనందించండి. అంతేగాని ప్రభువుని పక్కన పెట్టి వాటి కోసం ప్రయత్నం చేయొద్దు. ఎందుకు మనలో ఈ ఆశలు కలుగుతున్నాయంటే బికాస్ వీఆర్ నాట్ కంటెంట్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. మీకు అర్థమవుతుందా? దేవుడు ఇచ్చినటువంటి స్థితిలో నీకు సంతోషము లేదు, నీకు తృప్తి లేదు, కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇంకా స్థితిని పెంచుకోవటానికి తాపత్రయపడుతున్నావు, ఇంకా డబ్బుని పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నావు. ఎందుకు? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అందుకనే మనలో ఈ అసంతృప్తి అనేటువంటిది కలిగి ఉంది కదా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సొలొమోను అనేటువంటి మహారాజు ఉన్నాడు. మీరు ప్రాస్పరిటీ కనుక గురించి ఆలోచిస్తే సొలొమోనుకు ఉన్నటువంటి ప్రాస్పరిటీ ఈ లోకంలో ఎవరికీ లేదు. ఆయన కలిగినటువంటి డబ్బు ఆయన ఏది ఇంకెవరు కూడా కలిగి లేదు. ఆయనకున్నటువంటి అంతస్తు కానీ ఆయనకున్నటువంటి జ్ఞానము కానీ ఈ లోకంలో ఎవరు కలిగి లేరు. అటువంటి సొలొమోను ఎప్పుడు కూడా తన జీవితంలో సాటిస్ఫై కాలేదు. జీవితం అంతా పరితపించాడు. జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, పదం ఉంది, కానీ తెలియనటువంటి అసంతృప్తి. చివరికి ఆ అసంతృప్తి తనని ఒక యూజ్లెస్ పర్సన్ కింద తయారు చేసింది. మీరు గమనించండి, మీరు దావీదు యొక్క జీవితాన్ని సొలొమోను యొక్క జీవితాన్ని పక్కపక్కన పెడితే సొలొమోనుకి దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ సొలొమోను లైఫ్ సక్సెస్ఫుల్గా ఉందా? దావీదు లైఫ్ సక్సెస్ఫుల్గా ఉందా? సొలొమోనుతో కంపేర్ చేస్తే దావీదుకి ఎంత ఉంది? దావీదు జ్ఞానం ఉందా? పోనీ దావీదుకి పదం ఉందా? ఆయన అంటాడు, ప్రభువా నేను గొర్రెల కాపరనే కదా అంటాడు ఆయన. కానీ దావీదు యొక్క జీవితాన్ని సొలొమోను యొక్క జీవితాన్ని పక్కపక్కన పెడితే సొలొమోనుకు ఉన్నటువంటి ఆధిక్యతలు దావీదుకు లేవు, కానీ దావీదు దేవుని దృష్టిలో హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. దావీదుకు లేనటువంటి ఆధిక్యతలు సొలొమోనుకు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో సొలొమన్ వాజ్ ఎ ఫెయిల్యూర్. నో డౌట్. జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. డబ్బు లేదా? డబ్బు ఉంది. పదవి లేదా? పదవి ఉంది. అన్నీ ఉన్నా కానీ బుద్ధిహీనుడైపోయాడు సొలొమోను. ఎందుకో తెలుసా? తన జీవితంలో తృప్తి కలిగేలేకుండా జీవితాంతం దానికోసం పరితపించాడు. ఫైనల్గా వచ్చాడు కంక్లూజన్కి, లాభం ఏముందమ్మా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఇప్పుడు కాదండి, ఇంకా నేను యవ్వనస్తుడిని, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, నేను కూడా పెద్దవాడిని అయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాను.
ఏమ్మా, నేను కూడా ముసలివాడైన తర్వాత నేను వస్తాను నీ దగ్గరికి. ముసలివాళ్ళని గవర్నమెంటే వద్దంటే దేవుడే ఉంటాడు. అమ్మా, పెద్దవాళ్ళని గవర్నమెంట్ అంటుంది లేదండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు రిటైర్ అవ్వాల్సిందే, మీరు ఈ ఉద్యోగానికి కాదు మేము నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగం ఇస్తామంటే నువ్వు నేను వచ్చి ఏం చేస్తావు? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవుని కోసం తృప్తిగా సంతోషంగా జీవించాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. మీకు అర్థమవుతుందా? ద్రవ్యము గురించి, ప్రాస్పరిటీ గురించి సొలొమోను చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇవి నిజానికమ్మా, ఇవి ద ట్రూత్స్ ఆఫ్ లైఫ్. మీరు కాల్స్తే ఆ రెఫరెన్సెస్ని మీరు రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి, స్టడీ చేయండి. కానీ ప్రస్తుతానికి మీకు నేను చదివి వినిపిస్తాను. జీవితం ఉన్నటువంటి మీకు తెలుసా, నగ్న సత్యం అంటారు. ఏంటంటే నగ్న సత్యం అంటే దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. ఇక నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి సత్యాలు సొలొమోను ప్రాస్పరిటీ విషయంలో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద ఫస్ట్ పాయింట్ ఈస్ దాట్. దాని అర్థం ఏంటి? ద వన్ హూ క్రేవ్స్ ఫర్ మనీ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మనీ. ఆయన మాట్లాడేది అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్. అది మీకు అర్థమవుతుందా? ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నీ జీవితంలో డబ్బు నీకు తృప్తినివ్వదు. దట్స్ ఆల్. నువ్వు కనుక డబ్బును అపేక్షిస్తున్న వాడవైతే, డబ్బు సంపాదించాలని నువ్వు తాపత్రయపడుతున్న వాడవైతే ఏ టైంలో కూడా నీకు సాటిస్ఫాక్షన్ రాదు. దట్స్ ఆల్. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో డబ్బు అనేటువంటిది నీకు తృప్తిని ఇవ్వదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఉదయకాల సమయంలో మన ఫోకస్ కనుక డబ్బు సంపాదించడమే అయితే దట్ మనీ ఈజ్ నాట్ గోయింగ్ టు సాటిస్ఫై యూ. నువ్వు దేవుని పక్కన పెట్టి నువ్వు సంపాదించేటువంటి డబ్బు, నువ్వు కలిగి ఉండేటువంటి ఆస్తి, నువ్వు కలిగి ఉండేటువంటి ఐశ్వర్యం నీకు తృప్తిని ఇవ్వదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటున్నాడు? ఆస్తి ఎక్కువైన ఎడలా, అమ్మా చెప్పండి, దాన్ని తినేవాళ్ళు ఎక్కువైతారు. మీకు అర్థమవుతుందా? ఏమా, చక్కగా ఆహారం పెట్టారనుకోండి అమ్మ వంటగదిలో. ఈ మధ్య కొత్తగా మాకు ఎలుకలు తిరుగుతున్నాయి, చచ్చిపోతున్నాం రోజు ఎలుకతో. అది చాలా తెలివైన ఎలుకమ్మ. అసలు ట్రాప్స్ అన్నీ తప్పించుకొని దానికి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతుంది. అది వాళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని పట్టుకుందామని, కానీ పట్టుకోవడం అవ్వలేదు. మీకు అర్థమవుతుందా? ఫుడ్ ఎక్కువైతే ఏం ఎక్కువైతాయి చెప్పండి? అంటే మాకు ఇచ్చిన ఫుడ్ ఎక్కువ ఉందని కాదు. అలానే ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను? ద్రవ్యము గనక నువ్వు సంపాదించాలనుకుంటే నో డౌట్ నువ్వు ఆస్తిని సంపాదించవచ్చు, కానీ ఆ ఆస్తిని తినే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. మంచి పాయింట్ ఏనాది అమ్మా. మూడో పాయింట్కి రండి. ఏమంటాడు అక్కడ? సూర్యుని కింద మర్చిపోయా, పై పాయింట్ అని అసలు మార్చుకోండి. ఏమన్నాడు అక్కడ? కనులారా చూచుటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనమేమి. అమ్మా, నీ బ్యాంకులో ₹1,00,00,000 ఉందనుకో, రోజు బ్యాంక్ వెళ్ళి అబ్బాయి ఎంత బాగుందన్న డబ్బు అని చూసుకొని వస్తుంది. దానికంటే ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు నువ్వు చూసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు. ఎందుకు? నీ అవసరం మించి డబ్బు ఉంటే నీకు అవసరాలే ఉండవుగా. అప్పుడు ఏమైపోద్ది? నీ అవసరాలన్నీ తీరిపోతాయి, కానీ డబ్బు బ్యాంకులో మొత్తం జమ అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది? ఆ డబ్బు చూసుకోవడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదు. మీకు అర్థమవుతుందా? డబ్బు పెరిగే కొద్దీ దాన్ని తినేవాళ్ళ సంఖ్య పెరుగుద్ది,
అంటే ఎనిమీస్ పెరుగుతారు. రెండోది, డబ్బు ఎదికే కొద్దీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏంటంటే అది చూడటానికి తప్పితే నువ్వు అనుభవించడానికి పనికిరాదు. అమ్మా, 1 కోటి రూపాయలు డబ్బులు ఉంది, సరే బాగా తిందామని నవటల హోటల్కి వెళ్ళావు. ఏమ్మా, ఎన్ని పూటలు తింటావు? ఒక పూట తినేటప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది, రెండో పూట ఏమవుతుంది? ఏమో పూట తింటావా? ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు ఎన్ని పూటలకి తృప్తి ఇస్తుంది? అమ్మ, మీకు అర్థమవుతున్నా? ఇది జీవిత సత్యం, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. జీవిత సత్యం అమ్మ ఇది. యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. బట్టలు కొనుక్కోవాలనుకున్నావు, ఎన్ని బట్టలు కొంటావు? ఏమా, రోజుకో చీర కట్టేవనుకో. స్త్రీలకి 2 విషయాల్లో తృప్తి ఉండదు. ఏమా, మరి అసంతృప్తి గురించి మాట్లాడుతున్నాం కదమ్మా, కదా? మగవాళ్ళకి కూడా తృప్తి అయిన అంశాలు ఉన్నాయనుకోండి, నాకు ఇప్పుడు గుర్తురాట్లా. స్త్రీలకి 2 విషయాలు తృప్తి ఉండదు. ఒకటి బంగారం, రెండోది చీరలు. అవునా? దేవుని కృపను బట్టి నాకు బంగారం ప్రాబ్లమే లేదు అసలు. అసలు ఇప్పుడు బంగారం జోలికి కూడా వెళ్ళాం మేము, దేవుని మహాకృప. కాబట్టి మీకు అర్థమవుతుందా? ఎన్ని బట్టలు కొంటావు? బీరువా నిండా చీరలు పెట్టుకొని చూడటం తప్పితే ఏమైనా ఉందో ఉపయోగం? ఏమ్మా, ఎంత బంగారం తెగేసుకుంటావు? పోనీ బంగారం ప్రతిరోజు చేసుకుంటావేంటి? సంవత్సరానికి ఒకసారి వచ్చి ఒక ప్రోగ్రాము, లేదంటే 2-3 ప్రోగ్రాములు. అంతకంటే బంగారాన్ని వాడతారా? భద్రంగా ఎక్కడ పెడతారు? బ్యాంక్ లాకర్లో పెడతారు. లాకర్లో ఏంటి ఉపయోగం? ఏమా, ఎంత బంగారం బ్యాంక్ లాకర్లో ఉంచుకొని ప్రయోజనం ఏంటి? మీకు అర్థమవుతుందా? అందుకే సొలొమోను అంటాడు, విస్తారముగా డబ్బు సంపాదించినా కానీ నువ్వు కన్నులతో చూసుకొని తృప్తి పడతావంతే. అబ్బా, పాస్టర్ గారు నాకెంత డబ్బు ఉందండి, ఏమిటి నాకెంత బంగారం ఉందండి, నాకు ఇన్ని చీరలు ఉన్నాయండి, చూసుకొని ఆనందిస్తాం తప్పితే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. 3వ పాయింట్ చూడండి. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చిన వానికి అబ్బా నేను విడిచిపెట్టాల్సిందే. ఎంతో ముచ్చటపడి ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఏమ్మా, 10 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. తర్వాత ఎవరుంటారు దాంట్లో? నువ్వు ఉంటావా? ఎంతో ముచ్చటపడి నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇప్పుడు ఎవరి సొంతం అవుతుంది? నీ తర్వాత వచ్చేవాడు సొంతం అవుతుంది. నువ్వెంతవరకు అనుభవిస్తావు? అమ్మా, ఇవి ప్రాక్టికల్ ట్రూత్స్. సొలొమోను మాట్లాడేది ఎక్స్పీరియన్స్, అనుభవంలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. అనుభవంలో ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అనుభవించింది మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నువ్వు ఏది సంపాదించినా తర్వాత నువ్వు విడిచిపెట్టవలసిందే. ఎందుకు? ఈ లోకంలోకి ఎట్లాగొచ్చావు? ఎంత ఆస్తి సంపాదించుకొని వచ్చావమ్మా? పోనీ ఎంత ఆస్తి తీసుకొని వెళ్తావు లోకం నుండి బయటికి? దెర్ ఇస్ నథింగ్ యూ టేక్ ఫ్రమ్ హియర్. అందుకే సొలొమోను అంటున్నాడు, ఎంత డబ్బు సంపాదించినా నేనేం చేయాల్సిందే? ఇవన్నీ కూడా నా తర్వాత వచ్చేవాడికి, అంతేగాని జీవితాంతం నువ్వు నేను దాన్ని అనుభవించలేం. సొలొమోను అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు అక్కడ? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. ఎంతమంది నమ్ముతారు చెప్పండి అమ్మ? అసలు అర్థమైంది ఆ స్టేట్మెంటు? మనలో డబ్బు సంపాదించాలని అనేటువంటి ఆశ గనక నీలో రోజు రోజు పెరుగుతున్నట్లయితే దాన్ని విడిచిపెట్టు. అది సొలొమోను ఇచ్చేటటువంటి సలహా. ఈ సొలొమోను చేతకాక ఇచ్చిన సలహా కాదు. సొలొమోను అనుభవించి సంపాదించి తన జీవితాన్ని అంతటిని కూడా రీసెర్చ్ చేసి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు డబ్బు సంపాదించాలని కోరుకుంటే ముందు దాన్ని తీసిపడే. దట్స్ ఆల్.
ఎందుకంటే ఈ డబ్బు నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఆ డబ్బు నువ్వు కళ్ళతో చూసుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఆ డబ్బు నువ్వు తర్వాత వాడికి వదిలిపెట్టాల్సిందే కానీ నీ వ్యక్తిగత జీవితంలో అది ఎందుకు పనికిరాదు. దీస్ ఆర్ ద ప్రాక్టికల్ ట్రూత్స్. అందుకనే ప్రాస్పరిటీ విషయంలో మీరు ఆలోచించండి. ఏమన్నాడు? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, దేని మీద? నువ్వు డబ్బు మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. దట్స్ ఆల్. అంటే దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు గనక దాన్ని సంపాదించాలని ఏమి కలిగి ఉంటే అది నీ దగ్గరికి రాదు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది అంతే. నీ రీచ్లోకి అది రాదు. నువ్వేం చేస్తావు? జీవితాంతం నీ రీచ్లో లేని దానికోసం నువ్వు తాపత్రయపడి నీ జీవితాన్ని ఖర్చు పెట్టి నీ జీవితాన్ని నువ్వు వ్యయం చేసి దేవుని కూడా నువ్వు పక్కన పెట్టి దేవునిలో సంతోషం లేకుండా దానికోసం నువ్వు తాపత్రయపడితే వాట్ ఈస్ ఇట్ యువర్ గోయింగ్ టు అచీవ్? రేపు ఉదయం యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు నువ్వెంత డబ్బు సంపాదించాడు ప్రభు అడుగుతాడా? చెప్పండి అమ్మా. నువ్వెంత ఆస్తి నువ్వు కలిగినాడు ప్రభు అడుగుతాడా? నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో ప్రభు అడుగుతాడా? అసలు ఆ మాట కోసం అవేవి ఇక్కడ ఆగిపోయేవే, అవి ఏవి కూడా కంటిన్యూ కాదు. మరి వాటి కోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టడం ద్వారా నువ్వు సంపాదించుకున్న ప్రయోజనం ఏంటి? ద ప్రాస్పెరిటీ విల్ నెవర్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. డబ్బు అనేటువంటిది నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కాబట్టి డబ్బుల్లో సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నం చేయమాక. ఇవి సొలొమన్ చెప్పేటువంటి ప్రాక్టికల్ ట్రూత్స్. పోనీ డబ్బును వదిలిపెడదాం. కొంతమంది అంటారు జీవితాన్ని ఎంజాయ్ చేయాలండి. ఏంటంట? ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. చక్కగా ఉదయం లేచి వేళకి భోజనం చేసుకొని సంతోషంగా, లేదంటే ప్లెజర్స్ ఆఫ్ లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి. హౌ మెనీ అథ్లీట్స్ ఆర్ యాక్టర్స్ ఆర్ ట్రూలీ కంటెంట్ విత్ దేర్ లైఫ్స్? ఎంతమంది గొప్ప గొప్ప స్పోర్ట్స్ స్టార్స్ మీరు తీసుకోండి, లేదంటే గొప్ప గొప్ప సినిమా యాక్టర్స్ తీసుకోండి, వాళ్ళు ఎంతమంది తాము కలిగినటువంటి ఆస్తిని బట్టి వాళ్ళు తృప్తిగా ఉన్నారు? అమెరికాలో గోల్ఫ్ అనేటువంటిది చాలా ఖరీదైనటువంటి క్రీడ. అది చాలా కాస్ట్లీ. ఎందుకంటే దాన్ని నేర్చుకోవటం చాలా ఖరీదైతే ప్లేయర్గా కంటిన్యూ అవ్వటానికి చాలా డబ్బు అవసరం. మీరు కనుక గమనిస్తే 2008, 2009 ఆ టైంలో టైగర్ వుడ్స్ అనేటువంటి ఆయన చాలా గొప్ప గోల్ఫర్ అయిపోయాడు, చాలా ప్రసిద్ధి చెందాడు, చాలా టైటిల్స్ సంపాదించాడు. ఒకానొక దినమున పోలీసులకి ఆయన సరెండర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు? నైతికంగా దిగజారిపోయాడు. డబ్బు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, పెద్ద స్టార్ అయిపోయాడు, గోల్ఫ్ స్టార్ అయిపోయాడు. మీకు కూడా తెలిసి ఉంటుంది పేరు, టైగర్ వుడ్స్. చాలా గొప్ప గోల్ఫర్. చాలా ఖరీదైనటువంటి క్రీడతో జీవించిన వ్యక్తి చివరికి నైతికంగా దిగజారిపోయాడు. ఎందుకు? తన స్పోర్ట్ కానీ, తన డబ్బు కానీ, తన పేరు ప్రఖ్యాతులు కానీ తనకి తృప్తినివ్వలేకపోయేవి. జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ప్రియులారా, మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్మెంట్తో మీకు తృప్తి ఉండదు. చివరికి నైతికంగా దిగజారటం తప్పితే మనం సంపాదించుకునేది ఏమీ లేదు. వాల్యూ సిస్టమ్ పోయి, పరువు ప్రతిష్టలు పోయి, డబ్బు సంపాదించుకొని లాభం ఏంటమ్మా? ఆస్తి సంపాదించుకొని లాభం ఏంటి? హౌ మెనీ లాటరీ విన్నర్స్ ఆర్ హ్యాపీ? ఏమా పాస్టర్ గారు ఒక్క లాటరీ దొరికేట్టు ప్రార్థన చేయండి. అమ్మ లాటరీలు కొనుక్కోవద్దు, నేనేం ప్రార్థన చేయను కూడా. అమ్మ షార్ట్ కట్స్ లేవు దేవుని దగ్గర. దేవునికి ఇచ్చిన జీవితాన్ని కష్టపడి బ్రతుకు, అంతేగాని లాటరీల కోసం గ్యాంబ్లింగ్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్స్ వద్దు. సొలొమన్ తన జీవితంలో ఇక్కడ మీరు గమనించారా?
ప్రసంగి 2వ అధ్యాయం 10-11 వచనాలు ఏమన్నాడు అక్కడ? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. దాని అర్థం ఏంటి? నా కళ్ళు దేని చూసినాయో దాన్ని నేను పొందుకున్నాను. హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. అందుకే సొలొమోను తన జీవితంలో 1000 మంది ఉపపత్నులు కలిగి ఉన్నాడు. ఎందుకు అంతమంది భార్యను పెళ్లి చేసుకున్నాడు? అఫ్ కోర్స్ చాలా వరకు పొలిటికల్ మ్యారేజెస్ అనుకోండి, కానీ సొలొమోన్ యొక్క జీవితంలో తాను ఏదైతే చూశాడో దాన్ని సంపాదించకుండా ఆగలేదు. కొంతమందికి ఇది కూడా ఉంటుంది. ఏంటిది? కనబడితే ఇంకా కంట్రోల్ చేసుకోలేరు, అది పొందాల్సిందే. ఎంతమంది సమస్యలు చిక్కున్నారు దానివల్ల? బికాస్ యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ విచ్ యువర్ ఐస్ ఆర్ డిజైరింగ్. నీ కన్నులు దేనైతే చూస్తున్నాయో వాటిని పొందాలనుకుంటున్నావు, అది ప్రాబ్లం. నీ కన్నులు ఆశించింది ఏమంటాడు అక్కడ? దేవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. తర్వాత ఏమంటున్నాడు? మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. దాని అర్థం ఏంటి? ఆయన కళ్ళని కంట్రోల్ చేసుకోలేదు, ఆయన హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేదు. కళ్ళు కావలసిన ప్రతి దానిని కోరుకున్నాడు, హృదయంలో ఏదైతే ఆలోచించాడో అవన్నీ కూడా పొందుకున్నాడు. ఇదే నా పనులన్నిటి వలన కలిగిన భాగ్యం. ఏమంటున్నాడు? ఏదైతే నా కన్నులు చూచినాయో, నా హృదయం ఆశించిందో వాటన్నిటిని నేను సంపాదించుకున్నాను. సంపాదించటాన్ని బట్టి నాకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటండి అని అంటే ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. దెర్ ఈస్ నథింగ్ ప్రాఫిటబుల్ అండర్ ది ఎర్త్. సూర్యుని కింద నాకు లాభకరమైనది ఏదియో నాకు కనపడలేదు. జీవితాన్ని ఎంతో ఇదిగా అనుభవించినటువంటి సొలొమోను ఇచ్చేటువంటి సలహా, డిస్కంటెంట్మెంట్. ప్రాస్పరిటీలో అసంతృప్తి ఉంది, ప్లెజర్స్ ఆఫ్ లైఫ్లో అసంతృప్తి ఉంది. జీవితాన్ని సంతోషంగా అనుభవించాలనుకుంటే దానిలో కూడా డిస్కంటెంట్మెంట్ ఉంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసమ్మా? ప్రాస్పరిటీ అనేటువంటిది నీకు గొప్ప లాభ సాధకమా? చెప్పండి, అవునా కాదా? డబ్బు అనేటువంటిది నీకు లాభ సాధకమా? ఎవరు ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. అమ్మ ఇంత ఫిలాసఫీ చెప్పిన తర్వాత కూడా మీరు ఆలోచిస్తున్నారంటే నేను ఏం చెప్పాలమ్మా? చెప్పండి, మీకు అర్థమైందా? ఈజ్ ప్రాస్పరిటీ ఏ గ్రేట్ గెయిన్? సొలొమోన్ ఏమంటున్నాడు? నేను ప్రాస్పరిటీలో నేను చూసింది ఇదండి అని ఇందాక మొత్తం చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆస్తి సంపాదించడం, డబ్బు సంపాదించడం అది గొప్ప లాభ సాధకం అనుకుంటున్నారా? లాభమా అది? చెప్పండి, లాభమా? లాభమా నష్టమా? లాభం అంటాం, అవసరం వరకు రైట్, ఆ పాయింట్ కూడా వస్తాను నేను. లాభము అనుకున్న వాళ్ళు ఈ రోజు నుండి అట్లా మీరు జీవించండి. మీకు అర్థమవుతుందా? ధనమే మీ జీవితానికి లాభం అనుకుంటున్నారు అనుకోండి, యూ కెనాట్ సక్సీడ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా నువ్వు సక్సీడ్ కాలేవు. ప్లెజర్, జీవితాన్ని అనుభవించటమే, సంతోషంగా ఉండటమే. డస్ ప్లెజర్, ఈజ్ ఇట్ ఏ గ్రేట్ గెయిన్? గొప్ప లాభ సాధకమా? నో. యేసు మన పౌలు గారు గొప్ప, మళ్ళీ ఇక్కడ ఒక గొప్ప పాయింట్ చెప్పాడు. తిమోతికి రాసిన మాట తీయండి అమ్మా, 1 తిమోతి 6:6, దాన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు డబ్బు గురించిన ఆలోచన వచ్చిన ప్రతిసారి, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈ వర్స్ని, ఈ వచనాన్ని మీరు దయచేసి దాన్ని గుర్తుపట్టుకోండి. ఏమన్నాడు అక్కడ? బాబు, డబ్బు నాకు లాభకరము కాదు, ఈ జీవితంలో సంతోషము లేక జీవితాన్ని అనుభవించటం నాకు లాభదాయకం కాదు. దెర్ ఈస్ డిస్కంటెంట్మెంట్
ఇన్ ప్లెజర్ అండ్ దెర్ ఈస్ డిస్కంటెంట్మెంట్ ఇన్ ద రిచెస్ ఆఫ్ ద లైఫ్. అయితే ఏమంటాడు ఇక్కడ? అమ్మ అందరు కలిసి గట్టి చదవండి, అందరు కలిసి గట్టి చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైంది. మీరు గమనించారా? గ్రేటెస్ట్ గెయిన్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటమ్మా అర్థం ఏంటమ్మా? సంతుష్టి, రైమింగ్ బాగుంది, వర్డ్ ప్రాస కూడా బాగుంది. నేను దాని గురించి మాట్లాడట్లా, దాని అర్థం గురించి చెప్పండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే ఏం చెప్పండి? సంతుష్టి అంటే ఏంటి? సంతృప్తి. అర్థమవుతుందా? సంతృప్తి కలిగినటువంటి ఏమంటున్నాడు? దైవ భక్తి. మనమేమనుకుంటున్నాం? డబ్బు కలిగి ఉండటం లాభసాధకం అనుకుంటున్నాం, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం లాభసాధకం అనుకుంటున్నాం, ఆస్తి ఐశ్వర్యాలు కలిగి ఉండటం లాభసాధకం అనుకుంటున్నాం, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయటం అది లాభసాధకం అనుకుంటున్నాం. కానీ పౌలు గారు అన్నటువంటి మాట ఏంటి తెలుసా? తృప్తిగా దేవుని కోసం జీవించటం అది లాభం. ఈ లోకంలో నీకు డబ్బు తృప్తినివ్వదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు లేదంటే ఈ జీవితపు ఆడంబరాలు నీకు తృప్తినివ్వవు. నీకు తృప్తినిచ్చేటువంటి ఒకే ఒక్క విషయం చెప్పండి, ఏంటది? తృప్తి కలిగిన దైవ భక్తి. నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ దేవుడు కలిగి ఉంటే నీ జీవితం ఎట్లా ఉండదు చెప్పండి. అమ్మా యేసు ప్రభువారు దాన్ని అద్భుతంగా చెప్పాడు ధనవంతుడు లాజరు స్టోరీలో. మనందరం ఆ స్టోరీ ఓ పక్కన మీరు ఎండ్ పాయింట్ తీసేయండి, ఎండ్ దాకా వెళ్ళొద్దు. బిగినింగ్లో చూస్తే మనం ధనవంతుడు ఉండాలని కోరుకుంటామా, లాజర్లో ఉండాలని కోరుకుంటామా? అమ్మ గుండ్లు మీద అబ్బో అబ్బో అమ్మ మందిరాల్లో అబద్ధాలు ఆడద్దు చెప్పండి. అసలు కానీ యేసు ప్రభువారు ఎండింగ్ పాయింట్ చెప్పకుండా ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడు, వాడి కుక్కలకు వాడి కురుపులు లాగుతున్నాయంటే మనం ఏది కావాలని కోరుకుంటూ చెప్పండి? ధనవంతుడు కావాలని అనుకుంటామా లేదా? చాలా న్యాచురల్గా లాజరుగా ఉండాలని ఏమన్నా అనుకుంటారా? అబ్బా నేను కూడా బలక కురుపులు ఉంటే బాగుండు, దాకొక్కరా నాకుతో కానీ అంటారా మీరు? నో నో, యు నెవర్ డూ దట్. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడికి లాజరుకు ఉన్నటువంటి తేడా ఏంటి? లాజరుకు ఉన్నదేంటి, ధనవంతుడికి లేనిదేంటి? ఇక్కడ మీరు గమనించండి. ధనవంతుడు కాబట్టి నరకానికి వెళ్ళలేదు, మళ్ళీ ఇదొక రాంగ్ టీచింగ్. అమ్మ మీకు అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభువారు అన్నాడు కదా, సూది భుజంలో ఒంటె దూరటం కంటే ధనవంతుడు, అది కంప్లీట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. నేను దాని గురించి గివింగ్ వచ్చినప్పుడు మాట్లాడతాను, అర్థమవుతుందా? అది కంప్లీట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. కాబట్టి ధనవంతుడు నరకానికి వెళ్ళింది ధనము కలిగి ఉంటాన్ని బట్టి కాదు. దేని బట్టి వెళ్ళాడు నరకానికి? లాజరుకు ఉన్నదేంటి, ధనవంతుడికి లేనిదేంటి? లాజరుకి ఈ లోకంలో ఏదైతే మనం అనుకుంటున్నామో అవేవి లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉందమ్మా. ఏంటిది? సంతుష్టి. మాట చెప్పండి నాతో పాటు, సంతుష్టి సహితమైన దైవ భక్తి. మీకు అర్థమవుతుందన్నమాట. లాజరుకు ఉందేంటి చెప్పండి? తృప్తి కలిగిన దేవునితో జీవితం అమ్మా. అది ఆ తృప్తి కలిగిన దేవుని జీవితంతో లాజరేమో చక్కగా పరలోకానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో ఈ లోకంలో డబ్బు కోసం ఆస్తి కోసం ప్రయాసపడి చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. తేడా ఇద్దరిలో ఒకటే. ఒక ఆయన సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉన్నాడు, ఇంకొక ఆయనేమో అది తప్పితే అన్ని కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందన్నమాట. ధనవంతుడు లేనిది ఒకటే, దైవభక్తి తప్పితే అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సింది ఆయనకి లేదు. ఉండాల్సిందేంటి? సంతుష్టి సహితమైన దైవభక్తి. లాజర్కి డబ్బు లేదు, పదవులు లేవు. ఆ మాటకు వస్తే ధనవంతుడు గేటు దగ్గర అతను ఏమేస్తే దాని మీద తిని బ్రతుకుతున్నటువంటి లాజర్కి
సంతుష్టి సహితమైన దైవభక్తి ఉంది. కాబట్టి మీరు గమనించండి, నిత్యత్వంలో ఆనందించేవాడు ఎవరు చెప్పండి? నిత్యత్వంలో ఏడ్చేవాడు ఎవడు? ధనవంతుడు నిత్యత్వంలో ఏడుస్తున్నాడు. ఎందుకు? వానికి సంతుష్టి సహితమైన దైవభక్తి లేదు కాబట్టి నిత్యత్వంలో వాని బతుకంతా ఏడుపే. లాజరు సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి నిత్యత్వములో ప్రతి దినము ప్రభువులో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకి లాజరా మోడల్ ధనవంతుడా? నిజంగానే అన్నారా? ప్రభా నన్ను లాజర్ కింద తయారు చేయి అని ప్రార్థన చేస్తారా? అబ్బే ప్రభా, మీకు అర్థం ప్రార్థన చేయండి, ప్రభా లాజర్కు ఉన్నటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తి నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ఈరోజు ఏం చేస్తారు? సంతుష్టి. అమ్మా, దేవునితో జీవితంలోనే తృప్తి ఉంది. దట్స్ ఆల్. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి ఈ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు తృప్తిని అనుభవించలేవు. సంతృప్తి అనేటువంటిది నీకు ఈ లోకంలో రాదు. సో ద ఓన్లీ వే దట్ యు కెన్ లివ్ అ సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ సంతృప్తి కలిగినటువంటి దేవ భక్తి, దేవునితో జీవితం. అందుకనే పౌలు గారు అన్నాడు తెలుసా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దైవ భక్తికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అదమ్మా. మీకు అర్థమవుతుందా? పౌలు గారు తనకున్నటువంటి ధనాన్ని బట్టి మాట అంటలేదు. మనం ఏమనుకుంటాడు, ఏమండి నాకెంత ఆస్తి ఉంది కాబట్టి నేను ఏమన్నా చేయగలను అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. ఏమండి నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నేను ఏదన్నా చేయగలనండి. ఏమండి నాకు నెలకి ₹1,00,000 జీతం వస్తుంది కాబట్టి నేను నో 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 పౌలు గారు ఏమన్నాడు తెలుసా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము. అంటే పౌలు యొక్క కాన్ఫిడెన్స్ ధనములో లేదు, ఐశ్వర్యంలో లేదు, లేదంటే ఈ లోక భోగాల మీద లేదు. పౌలుకున్నటువంటి కాన్ఫిడెన్స్ యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తులో నువ్వు అన్నీ చేయగలుగుతావు. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి నీకున్నటువంటి రిసోర్సెస్ని బట్టి నువ్వు ఎప్పుడు ఏమి చేయలేవు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి. అందుకనే సొలొమోను ఏమన్నాడమ్మా, చక్కటి మాట. ఇది కూడా అందరు కలిసి చూద్దామా. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. మా యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యంగ్ పీపుల్ ఒకసారి లేచి నిలబడ్డామా? ఒకసారి లేచి నిలబడి. యవనస్తులు అందరు ఒకటి యవన ముసలోళ్ళు కాదు. మీరు కూడా యవనస్తులా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మటుకు యవనస్తులకే ఛాన్స్. యవనస్తులు అందరు లేచి నిలబడి ఒకసారి. యవనస్తులు, టీనేజర్స్, దేవుడు చక్కగా ఇచ్చాడు, మంచి టీనేజర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇది అవసరం. అమ్మా గట్టి చదవండి, టీనేజర్స్ గట్టి చదవండి. ఏం వాయిస్ రావట్లేదంటమ్మా? అరే గట్టి చదవండి. ఇదంతయు గట్టి చదవండి. ఫలితార్థం ఇదే. ఏమన్నాడు అక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. కదా? సో ఎంతమంది ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో నిజం చేయాలనుకుంటున్నారు చెప్పండి? కదా? దేవుని కట్టడలను అనుసరించి జీవించాలి. అదే మానవ కోటికి విధి. దట్స్ ఆల్. దేర్ ఈజ్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది కాకుండా మీరు దేనికోసం తాపత్రయపడినా ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. నేను 17 సంవత్సరాల వయసులో యేసు ప్రభుకి నా జీవితాన్ని అప్పగించాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా వయసు ఎంత అంటే ఆల్మోస్ట్ నేను దేవునికి నా జీవితాన్ని అప్పగించి 23 సంవత్సరాలు అయింది. ఈ 23 సంవత్సరాల నిజమే, మ్యాథ్స్ బాగానే, రైట్, యు ఆర్ రైట్. ఏమా, ఈ 23 సంవత్సరాల జీవితంలో
నేను ప్రతిరోజు దేన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాను తెలుసా? ప్రభా, యవనస్తుడిగా నువ్వు నన్ను రక్షించావు. నేను అనుకున్నాను అప్పటికే, ప్రభా నా జీవితంలో 17 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకున్నాను నేను. కానీ దేవుని కృపను బట్టి కనీసం 17 సంవత్సరాలకైనా ప్రభువుని తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరు కనీసం ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళే కదా, యంగ్ పీపుల్. మీరు ఇప్పుడు దేవునికి మీ జీవితాన్ని అప్పగిస్తేనే యూ విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్. సొలొమోను ఇచ్చినటువంటి కంక్లూజన్ ఇది. మీరు దేవుని వాక్యాన్ని నమ్మితే మీ జీవితాలు దేవునికి ఇవ్వండి. ఈ లోకంలో దేనికోసం మీరు ప్రయాసపడినా కానీ యూ విల్ లీవ్ అన్ అన్సాటిస్ఫైడ్ పర్సన్. ఒక అన్సాటిస్ఫైడ్ పర్సన్గానే మీరు ఉంటారు. కూర్చోండి అమ్మా. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ఎంత త్వరగా మీరు దేవునికి జీవితాన్ని అప్పగిస్తారో అంత త్వరగా మీరు ప్రభువులో ఆనందిస్తారు. అండ్ ఇటువంటి దైవభక్తి కలిగి మీరు జీవితంలో ముందుకెళ్తుంటే దేవుడు మీరు ఊహించినటువంటి పనులు మీ ద్వారా చేయిస్తాడు. ఏమా, ఈరోజు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడని నేనైతే ఎప్పుడు కలగనలేదు. ఎప్పుడు 23 సంవత్సరాల క్రితం. కానీ 23 సంవత్సరాల క్రితం యేసు ప్రభుకి నా జీవితాన్ని అప్పగించిన తర్వాత ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ రియల్లీ ప్రైజ్ గాడ్. దేవుడు చాలా ఆధిక్యతలు ఇచ్చాడమ్మా నాకు. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్. ఇదంతా ఎట్లా సాధ్యమైందో తెలుసా? దేవునికి మన జీవితాన్ని అప్పగించడాన్ని బట్టి. కాడు ముఖ్యంగా యవనస్తులు నేను ఎంకరేజ్ చేస్తున్నాను. డోంట్ థింక్ ఏమంటే నేను ఇప్పుడున్న జనరేషన్ చాలా డిఫరెంట్ జనరేషన్ అండి. ఇది మాది జెన్ 10లు జెన్ 7లు ఈ జనరేషన్లు అయిపోతున్నాయి ఇప్పుడు. నో 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 నో. సొలొమోను అన్నాడు, దేవునికి మీ జీవితాన్ని అప్పగించి సంతుష్టి సహితమైన దైవభక్తి మీ జీవితాలు కలిగి ఉంటాను బట్టి యూ విల్ హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్ డబ్బులో లేదు, కెరీర్లో లేదు. సక్సెస్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్లో లేదు. సక్సెస్ దేవుల్లో మాత్రమే ఉంది. నేను మొదట్లో అనేవాడిని, ఏమండి ఇంజనీరింగ్ జాబ్ వదిలిపెట్టి సేవకు వచ్చిన తర్వాత అంట కూడా మానిపడేశాను. ఎందుకు? అసలు ప్రభువు ఇప్పుడు ఇచ్చినటువంటి జీవితం ముందు ఇంజనీరింగ్ బతికే చుట్ట వేస్ట్ అనిపించింది నాకు. ఏమా, ఇంజనీర్గా ఒక పెద్ద చీఫ్ ఇంజనీర్ అయ్యానుకో ఏం ప్రయోజనం? సేవలో ఉన్నటువంటి ఈ గొప్ప ఈ ఆధిక్యత దేంట్లో ఉంది చెప్పండి? దేవుణ్ణి సేవించడంలో గొప్ప అది దేంట్లో ఉంది? నేను అనుకుంటాను అసలు దీంతో కంపేర్ చేస్తే ఇంజనీరింగ్ కెరీర్ ఎందుకు పనికిరాదు అంతే. అంటే మానేవని కదా నా ఉద్దేశం. దేవుడు నిన్ను దేనికోసం అయితే నిన్ను పిలిచాడో దానిలో ఉన్నటువంటి సంతోషం, దానిలో ఉన్నటువంటి తృప్తి, దానిలో ఉన్నటువంటి సక్సెస్ ఇంకా దేంట్లో లేదు. ఈ లోకంలో ఏది ఇవ్వలేదమ్మా ఆనందం, ఏది ఇవ్వలేదు నీకు తృప్తి. దేవుడు ఒక్కడే నీకు తృప్తినిస్తాడు. అందుకే పౌలు అన్నాడు, సంతుష్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎంత గొప్ప మాట మాది. రేపొద్దున యేసు ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఏం చూపిస్తారు దేవునికి? మీ డిగ్రీలు చూపిస్తారా? మీ ఉద్యోగాలు చూపిస్తారా? మీ కెరీర్ చూపిస్తారా? దేవుని కోసం మీరు జీవించిన జీవితం చూపిస్తారా? దేవునికి అప్పగించుకోండి మీ జీవితాలు. దేవుడు ఆయన మీ జీవితాల్ని నువ్వు కెరీర్ కోసం తాపత్రయపడి నువ్వు సక్సెస్ అయ్యేదానికంటే కూడా దేవునిలో ఒక బిలీవింగ్ స్టూడెంట్గా నువ్వు చదవటాన్ని బట్టి ప్రభు నీ గొప్ప సక్సెస్ ఇస్తాడు. మన కెరీర్ దేవుడు ఆశీర్వదించాల్సిందే, మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాల్సిందే. మనలో ఉంటాడు ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంకా దేవుని దగ్గరికి వస్తే అన్నీ వదిలిపెట్టేయాలి కాబట్టి ఎందుకు వచ్చిన బాధ, దేవుడిని కాసేపు పక్కన పెడదాం. దేవుడిని పట్టుకుంటే ఏముండవు, సినిమాలు ఉండవు, టీవీలు ఉండవు, షికార్లు ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు. ఇది ఒక రాంగ్ అండర్స్టాండింగ్. కాబట్టి ఏం చేస్తున్నారు?
వాటన్నిటి కోసం దేవుని వదిలిపెడుతున్నారమ్మా. ఎంత దౌర్భాగ్యం! ప్రభు ఏమంటున్నాడు కదా సార్, వాటన్నిటి కోసం నువ్వు వదిలిపెడుతున్నావు, కానీ దానిలో సాటిస్ఫాక్షన్ లేదు. నీ ఫ్రెండ్స్లో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, నీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్లో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, నీకు ధనంలో నీకు సాటిస్ఫాక్షన్ లేదు. నీకు సాటిస్ఫాక్షన్ ఉంది ఒకే ఒక్క ఏరియా, సంతుష్టి సహితమైన దైవభక్తి. దట్స్ ఆల్. దేవుల్లో తప్పితే నీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు. దట్స్ ఆల్. యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు మనందరం ఉంటాం కదా, ఉంటామా? అప్పుడు కూడా అదే పాయింట్ మీకు మళ్ళీ చెప్తాను నేను. అప్పుడు అదే పాయింట్ చెప్తాను నేను. ఎందుకు అమ్మా? ఇట్స్ ఎ ట్రూత్. సాలమన్ను జీవితాన్ని స్టడీ చేసి చెప్పిన ట్రూత్ మాట అమ్మా ఇది. పౌలు గారు జీవితాన్ని స్టడీ చేసి చెప్పినటువంటి మాట. లోకం దృష్టిలో పౌలు ఒక అన్సక్సెస్ఫుల్ మ్యానే అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో రేపు పరలోకంలో పౌలు గారికి ఉండే స్థానం ఎట్లాగా ఉంటుంది నాకు తెలియదు. కానీ అద్భుతమైనటువంటి, ఎందుకు ఆయన సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుల్లో ఉన్నటువంటి తృప్తి, దేవుల్లో ఉన్నటువంటి ఆనందం ఇంకా దేనిలో లేదు. ఇక వేటిలో మీరు వెతుక్కున్నా కానీ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. దట్స్ ఆల్. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. దట్స్ ఆల్. కాబట్టి దయచేసి ఎంత త్వరగా మీరు ఈ కంక్లూషన్కి వస్తే అంత మంచిది. సంతుష్టి సహితమైన దైవభక్తి. తృప్తి గురించి చాలా విషయాలు మాట్లాడిన, ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను కూడా నేను. ఇంకా మన సబ్జెక్ట్ అవ్వలేదు, ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. అయితే తృప్తి ఉండకుండా మనం జీవించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆర్ దేర్ థింగ్స్ బై విచ్ వీ షుడ్ నెవర్ బి కంటెంట్? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఏమండి? తృప్తి ఈ విషయంలో మట్టుకి నాకు తృప్తి ఉండడానికి వీల్లేదు అనేటువంటి విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పుడు తృప్తి గురించి మాట్లాడుతున్నా కదా. కాబట్టి తృప్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి రియాస్ తృప్తి కలిగి ఉండాలి. కానీ తృప్తి లేకుండా ఉండాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు సాటిస్ఫై అవటానికి వీల్లేదు. ఏంటా విషయాలు? 3 విషయాలు. ద లెవెల్ ఆఫ్ గాడ్లీనెస్. మీకు అర్థమవుతుందా? దేవునితో మీ యొక్క జీవితంలో అంటే మెచ్యూరిటీ విషయంలో, గాడ్లీనెస్ విషయంలో తృప్తి పడద్దు. ఏమండి, ఈ భక్తి చాలేనండి, దేవునితో ఈ నడక చాలేండి అని అనటానికి లేదు. చెప్పండి, మీరు జీవితాంతం దేవునితో జీవించాల్సిందే, జీవితాంతం దైవభక్తి కలిగి ఉండాల్సిందే, జీవితాంతం గాడ్లీనెస్ కలిగి ఉండాల్సిందే. గాడ్లీనెస్ అంటున్నప్పుడు పరిశుద్ధత ఇవన్నీ కూడా దానిలోకి వచ్చేస్తాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారు ఏమంటున్నాడు? 12వ వచనం ఏమన్నాడు అక్కడ? ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలని. మీకు అర్థమవుతున్నా? ఇంకా చాలే అని కూర్చోలే పౌలు గారు. ఏం చేస్తున్నాడు? జీవితాంతము దేవుని కోసం పరిగెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కోసం జీవించటంలో అమ్మా దేవునిలో తృప్తి ఉంది, కానీ దేవుని కోసం జీవించడంలో మటుకి తృప్తి లేదు. నువ్వు ప్రతిదినము జీవించాల్సిందే, దేవుని కోసం ఆరాటపడవలసిందే, పరిగెత్తాల్సిందే. మీకు అర్థమవుతుందా? రన్నింగ్ రేస్లో ఉన్నవాడు ఎంతవరకు పరిగెత్తాలి చెప్పండి? ప్రైజ్ కొట్టేంతవరకు పరిగెత్తాల్సిందేనా? అవునా కదా? అసలు ప్రైజ్ కొట్టకపోతే మీరు రన్నింగ్ రేస్లోకి ఎందుకు వస్తారు? ప్రైజ్ కొట్టాలి కదా రన్నింగ్ రేస్లోకి వచ్చేది. సో రన్నింగ్ రేస్ ఎప్పుడు ముగిస్తుంది? తప్పి మన పేలంగానే 10 అడుగులు వేసి ఇక చాలండి అయిపోయింది రన్నింగ్ రేస్ అంటారు మీరు? అనరు. ఏం చేస్తారు? ప్రైజ్ కొట్టేంత వరకు పరిగెత్తాల్సిందే. మ్యారథాన్ రేస్ అంత తొందరగా ముగిదు. మీకు అర్థమవుతుందా? కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే. క్రైస్తవ జీవితం కూడా మ్యారథాన్ రేస్ లాంటిది. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు స్టార్ట్ అయింది ఈ జీవితం. ఎప్పుడు ముగిస్తుంది?
ప్రభు దగ్గర ప్రైజ్ పొందేంత వరకు ఈ జీవితం కొనసాగాల్సిందే. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? అప్పటి వరకు పరిగెత్తాల్సిందే. దాని అర్థం ఏంటి? గాడ్లీనెస్ విషయంలో, దేవుని విషయంలో ఐ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఆల్ త్రూ మై లైఫ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్. రెండోది, సిన్ ఇన్ ద చర్చ్. పాపం విషయంలో మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. పాప విషయంలో కాంప్రమైజ్ అవ్వటానికి లేదు. గాడ్లీనెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వటానికి లేదు. మూడో విషయం చెప్పనా? సువార్త ప్రకటించే విషయం. ఎంతకాలం సువార్త ప్రకటించాలి? ఏమ్మా పాస్టర్ గారు ఈరోజు సువార్త ప్రకటించేసానండి, అయిపోయానండి, ఇంకా చాలు ఈ జీవితానికి అని అంటారా మీరు?